హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే అసలు జాతకాలు నమ్మొచ్చా లేదా? ఇవాళ సో కాల్డ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసే టాపిక్ ఏంటి అంటే కొన్ని టాపిక్స్ అయితే చెప్తా. లేడీస్లో ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ జరుగుతుంది కదా, ఏదో ఒక రోజు కంపల్సరీగా ఇలాంటి వాటి మీద కూడా ఖచ్చితంగా ఒక ఫైట్ అనేది వస్తుంది. అందులో డౌటే లేదనమాట. అంత ఫైట్ చేసే ఓపిక లేదు. కాకపోతే ఏంటి అంటే నా వంతుగా నేను చెప్పాలి అనుకుంటున్నాను నేను మీతోటి. లేడీస్లో కూడా చాలామంది రాంగ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్రమోషన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. అన్ని టాపిక్స్ ఇప్పుడు కవర్ చేయలేను. చిన్న చిన్నగా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో కంపల్సరీగా నేను చేస్తాను. ఫస్ట్ ఒక టాపిక్ ఏంటంటే జాతకాలు, రెండవది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకొకటి స్కిన్ కేర్, ఇంకొకటి వగైరే ప్రమోషన్స్ ఉంటాయి కదా, కొన్ని బడ్జెట్లో తీసుకున్నాం, అవి కొన్నాం ఇవి కొన్నాం అని చెప్పి. సో ఇలాంటి ప్రమోషన్స్, ఈ 4 ప్రమోషన్స్, స్కిన్ కేర్ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఒకటి స్కిన్ కేర్ ఒకటి, ఇంకొకటి జాతకాలు, ఇంకొకటి మేము అవి తీసుకున్నాం ప్రొడక్ట్లు, ఇవి తీసుకున్నాం ఆన్లైన్లో. సో ఇలాంటివి అనమాట. ఇవి నిజం చెప్పాలంటే చిన్న చిన్న స్కామ్ లాంటివి. వీటి వల్ల ఎవరికి అంటే ప్రాణహాని ఏం జరగలేదు కాబట్టి ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఇంకొకటి డైటింగ్ కూడా అనమాట. డైటింగ్ కూడా ఒక చిన్న స్కామ్ లాంటిది నిజం చెప్పాలంటే. సో వీటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ సో జరగలేదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడట్లేదు అనమాట. బెట్టింగ్ యాప్స్ ఏంటి అని అంటే కొంతమంది ప్రాణాలు పోయాయి, కొంతమంది చాలా డబ్బు నష్టపోయారు కాబట్టి సో దీని మీద ఎక్కువగా ఫైట్ జరుగుతూ ఉంది. సో లేడీస్లో ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. వన్స్ లేడీస్ అందరూ ఎలా స్టార్ట్ చేస్తారో తెలుసా? సో నేను ఇప్పుడు ఇవాళ మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే ముందు ఆ టాపిక్ చెప్పాలి కదా, జాతకాలు. అసలు ఇవి నమ్మొచ్చో లేదో నేను ఇప్పుడు చెప్తాను. లేడీస్ ఫస్ట్ ఎవరైనా సరే కష్టాలతోటి స్టార్ట్ చేస్తారనమాట. యూట్యూబ్ ఒకప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక మంచి వీడియోస్ కంటెంట్ ఆలోచించి చేసేవాళ్ళు. సో ఇవాళ అలా కాదు. చాలామంది నేనైనా సరే ఇలా చెప్తానో లేదో కూడా నాకు తెలీదు, మేబీ నేను కూడా చెప్పే ఉంటానేమో. ఎవరైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికే చేస్తారు వీడియోస్ అనేవి. వన్స్ సక్సెస్ అయ్యాక వీళ్ళు చేసే ప్రమోషన్స్, ఇలాంటి చెత్త ప్రమోషన్స్ నా లైఫ్లో నేను ఎప్పటికీ చేయను అనమాట. నేను యూట్యూబ్లో అయినా అవ్వకపోయినా నేను ఇలాంటి ప్రమోషన్స్ చేయను. నేను డే 1 నుంచి కూడా స్కిన్ కేర్ గురించి వీళ్ళకి ఏం తెలియదు, ప్లీజ్ మీరు ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పి వీడియోస్ చేశాను. కానీ మనలాంటి మాటలు కూడా ఎవరు వినడానికి ఇష్టపడరు అనమాట, నమ్మరు కూడా. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంటంటే జనాలకు కూడా కెమెరా ముందు ఎక్కువ కష్టాలను చెప్పుకోవాలి, లేకపోతే వాళ్ళ లవ్ స్టోరీస్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు. లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళు కొంచెం అందంగా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని మంచి జ్యువెలరీస్ ప్రమోషన్స్, లేకపోతే ఏదో పిచ్చి వస్తువులు ప్రమోషన్స్ చేసిన పిచ్చి వస్తువులన్నీ సో వాటిని నమ్ముతారు తప్పితే సో అలాగా మిడిల్ క్లాస్ లాగా కనిపించి మంచి విషయాలు చెప్పినా కూడా ఎవరు నమ్మే ఛాన్స్ అయితే లేదనమాట ఇవాళ. సో నేను ఇప్పుడు షేర్ చేసే టాపిక్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, జాతకాలు నమ్మొచ్చా లేదా అని చెప్పి. అప్ టు యువర్ చాయిస్. ఏదైనా సరే జాతకాలు నమ్మొచ్చా లేదా అనేది అది మీ చాయిస్. ఎవరో చెప్పారని అయితే మీరు నమ్మకండి. సో ఎవరైతే కొంచెం సెట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సెట్ అయ్యి కొంచెం సక్సెస్ అయ్యి ఉంటారు కదా, అసలు వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ చేస్తారు. ఆ ప్రమోషన్స్ చేసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏంటి అందరూ ఒక మిడిల్ క్లాస్ నుంచి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు, వచ్చాక వన్స్ సక్సెస్ అయ్యాక ఇంత ధైర్యంగా అబద్ధాన్ని కూడా నిజంలాగా ఎలా చెప్పగలుగుతారు అనేది నాకు అర్థం కాదనమాట. సో మెయిన్ జాతకాలు అనమాట. ఎందుకో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రీసెంట్గా కొంచెం డబ్బులు అనేది నష్టపోయాను అనమాట. జాతకాలు నేను నమ్మి ఆయన చెప్పింది కరెక్టే అవ్వచ్చు మేబీ, నేనేం దాన్ని కాదంటలేదు. మేము రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నాం అనమాట. కానీ అది మాకు కొనుక్కోవద్దని చెప్పారు. నేను ఎక్కువగా నమ్ముతాను అనమాట ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివి నమ్ముతానని నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి నేను ఎప్పుడు ట్రై చేయను. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి. ఇప్పుడు పెళ్ళి లేకపోతే ఏదన్నా సమయం వచ్చినప్పుడు సో చూపించుకోవడం అనేది తప్పులేదు, నమ్మటం అనేది తప్పలేదు. అంతేగాని వీళ్ళు ప్రమోషన్స్ కూడా మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటే ఏ మనిషికి లేదు సమస్య, ప్రతి మనిషికి ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక చిన్నదో పెద్దదో ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి అన్నమాట. ఆ సమస్యకు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పరిష్కారం దొరికింది, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి పరిష్కారం దొరికింది అంటే మీరు అలాంటివి నమ్మకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ట్రై చేయండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే ఆ భగవంతుడిని నమ్మటానికి, మీరు ఏ భగవంతుడిని నమ్మాలనుకుంటే ఆ భగవంతుడిని నమ్మటానికి ట్రై చేయండి. ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఎవరికైనా మోసం చేయకుండా, హానికరమైన పనులు చేయకుండా, ఇలాంటివి చేయకుండా ఉండండి. ఆ భగవంతుడు మీ మీద ఎప్పుడు మంచి ఆశీస్సులు చూపుతాడనమాట. నేను రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా. అప్పుడు నేను ముందే కనుక్కోవాల్సింది
ఎందుకంటే నేను ఎక్కువగా నమ్ముతాను కాబట్టి. సో ముందే కనుక్కోకుండా నేనేం చేశానంటే సర్టెన్ అమౌంట్ అంటే మేము ఎక్కువేమీ లేదు, కొంచెం ఒక చిన్న అమౌంట్, అది కూడా 50,000 ఇచ్చామన్నమాట అడ్వాన్స్ కింద. సో ఇచ్చేసాక ఏంటంటే ఒక 10 డేస్కి మేము కనుక్కున్నాం అనమాట. 10 డేస్కి కనుక్కున్నాక వద్దు ఇయర్ తీసుకోవద్దంటే కొంచెం నా మనసులో కూడా ఏదో అనిపించేసి సరే వద్దు ఆగిపోదామని చెప్పి ఆ అమౌంట్ అడిగామన్నమాట. 10 డేసే కదా అవుతుంది, అట్లీస్ట్ సగం అమౌంట్ లేకపోతే ఒక 30% అమౌంట్ అన్నా ఇవ్వండి అని చెప్పి ఎంతో రిక్వెస్టింగ్గా అడగంగా వాళ్ళు అక్కడ 20,000 అయితే మా మొహాన్ని వేశారనమాట. సో నేను ఇది మంచి చెడు ఒకటే చెప్తానండి, మీరు నమ్మితే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వదు, ఒకళ్ళిద్దరిని కనుక్కోండి. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారనమాట, ఇంకొకరిని కనుక్కోరా ఎందుకంటే అమౌంట్ పోతుంది, మనం ఏమంత రిచ్ కాదు అని చెప్పి. సో అప్పుడు నేను మూర్ఖంగా వద్దు అని చెప్పి వదిలేసేసాను. మా హస్బెండ్ కూడా ఏం అనలేదనమాట, ఎందుకంటే తను కూడా నన్ను ఏమనరు. సో ఆ ధైర్యంతో నేను కూడా అసలు ఏం ఆలోచించకుండా అమౌంట్ 20,000 తీసేసుకున్నాను. సో నేను మీకు చెప్పేది ఏంటి, ఎంత ఒకవేళ మీరు నమ్మాలి అనుకుంటే మాత్రం మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు లేకపోతే ఒక పని చేసే ముందు మీకు సంబంధించిన వాళ్ళని కనుక్కోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఆన్లైన్లో చెప్పారని వాళ్ళెవరికో తెలియని వాళ్ళకి కాల్ చేయదు. మీ చుట్టుపక్కల ఫేమస్ అయిన పూజారులు కానీ ఇలా ఉంటానే ఉంటారు, మీకు నమ్మకం ఉంటేనే కనుక్కోండి. లేదు మేము నమ్మము, మేము మా కష్టాన్ని నమ్ముకుంటాం, మేము మా కృషిని నమ్ముకుంటాం అంటే హ్యాపీగా వెళ్ళి మీరు ఆ ప్రాపర్టీని మంచిగా కొనుక్కోవడానికి చూసుకోండి. సో నేను నమ్ముతాను కాబట్టి నాకు ఇలా జరిగిందనమాట. నేను ఈ జాతకాలు ఎందుకు వాళ్ళ చేత ఎందుకు చెప్పించుకోవద్దని చెప్తున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు ఎక్కువ కూడా ఛార్జ్ చేయరనమాట. మీరు జాతకం చెప్పడం నేను ఆల్రెడీ ఒకసారి కాల్ చేశాను, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, నా దగ్గర 2 ఫోన్స్ ఏం లేవు, నా దగ్గర ఉంది సింగిల్ ఫోనే అనమాట. సో అందుకని నేను ఇది రికార్డ్ చేయాలన్నా ఒక ఫోన్ తోటి రికార్డ్ చేయాలి. సో అందుకనే నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే వాళ్ళు అడిగిన అమౌంట్ కూడా పెద్దది ఇంకా జస్ట్ 350 రూపీస్ అడిగారు అనమాట. 350 రూపీస్ అడిగారు. జాతకం చెప్తే ఎంత తీసుకుంటారు అని చెప్పి ఫోన్ 350 రూపీస్ చెప్పారనమాట. ఎక్కడైనా సరే జాతకం చెప్తే మినిమం 1000 పైన ఛార్జ్ చేస్తారు. 1000 ఒక 2000 3000 పైన ఛార్జ్ చేస్తారనమాట. నేను చెప్పించుకున్నంత వరకు, నేను చూస్తున్నంత వరకు. ఒకవేళ ఇంతకంటే తక్కువ ఫ్రీగా చెప్పేవాళ్ళుగా ఉంటారు. ఎందుకు మా ఊర్లోనే ఒక అంకుల్ ఉంటారు, తను ఫ్రీగానే చెప్తారనమాట. ₹1 కూడా ఆశించారు, జస్ట్ తాంబూలం ఫ్రూట్స్ ఇస్తే చాలు, హ్యాపీగా ఇలా అమ్మ అని చెప్తారు. అది మీరు నమ్మకపోవటం అనేది మీ చాయిస్, అది ఎవ్వరని చెప్పేది కాదనమాట. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి, దాన్ని నేను ఎప్పుడూ కాదన్ను. నేను ఇది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే తప్పని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు 350 ఛార్జ్ చేస్తారనమాట. కానీ వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రాసి అన్ని వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలన్నమాట. వాళ్ళందరికీ వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో ఏదో చెప్పి మీ మీద రుద్దుతారు. అవి చేయించుకోండి పూజలు, ఇవి చేయించుకోండి, ఆ పూజలు మేమే చేస్తాం, ఆ పూజలకి ఇంత ఖర్చు అవుతుంది, లేకపోతే ఏమో చేతబడులు ఏమైనా చేస్తారేమో, అది మనం చెప్పలేం కదా. సో ఈ ప్రమోషన్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్తున్నారు కదా, జాతకాలు చెప్పించుకోండి, మీ గురువుగారు చాలా బాగా చెప్తారు, మీకు ఏ సమస్యలు ఉన్నా పోతాయి అని చెప్పి వాళ్ళని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, అసలు మీకు ఏం సమస్యలు లేవా? మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే మీరు ఎందుకు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే ఒక క్వశ్చన్ ఒకటే, మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే, మీకు ఎలాంటి మనీ ప్రాబ్లమ్స్, సో ఇంకోటి లేకపోతే మీరు అసలు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారు? అంటే యూట్యూబ్లోకి ఎవరైనా వచ్చేది ఏంటంటే సర్టన్ అమౌంట్ సంపాదించుకోవడానికి, లేడీస్ ఎవరైనా సరే సర్టన్ అమౌంట్ సంపాదించుకోవడానికి అది మనకి ఒక పాకెట్ మనీ లాగా యూజ్ అవుతుందనే చెప్పే వస్తాము. నేనైనా సరే అందుకే వస్తాను అనమాట. నేనేం ఫ్రీగా చేస్తాను లేకపోతే నా టైంని ఇలా వేస్ట్ చేసుకుంటాను ఎవ్వరూ అనుకోరు. వచ్చాక సక్సెస్ అయ్యాక మనం ఏది చెప్పినా జనాలు వింటారు అని మీరు అనుకోవటం మాత్రం అది చాలా రాంగ్ అనమాట. విని మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఆ జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఈ ప్రమోషన్స్ కూడా ఎలా చేస్తారో తెలుసా? అసలు చాలా మేము ఇల్లు కట్టుకోవడానికి గురువుగారి కారణం, మేము అది చేయడానికి గురువుగారినే కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. మీరు అసలు గురువుగారిని ఎన్నాళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు? ఫస్ట్ అది చెప్పండి. మీరు సక్సెస్ అయ్యాకే ఆ గురువుగారు మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారనమాట. అమ్మ మాది పలానా జాతకాలు చెప్తాము, మీరు ప్రమోషన్ చేయండి, మీకు సర్టెన్ అమౌంట్ ఇస్తామని చెప్పి. అంతేందుకు మీ ఊరిలోనే కొన్ని వందల కుటుంబాలు సమస్యలతో ఉంటాయి. ఆ కుటుంబాలన్నింటినీ తీసుకెళ్ళండి ఆ గురువుగారి దగ్గరికి, ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పించండి. సో మీరు అలాంటివి ఏం చేయరు, డైరెక్ట్గా జనాల మీదకి వచ్చేసేస్తారనమాట. జనాల మీదకి వచ్చేసి మీకు ఎందుకు, గురువుగారు చాలా బాగా చెప్తారు, ఆ జ్యోతిష్యాలయం ఉంది, ఈ జ్యోతిష్యాలయం ఉంది, ఇన్ని జ్యోతిష్యాలయాలు ఏం చేసుకోమంటారు భూమి మీద? నాకు అసలు ఒక్కసారి గట్టిగా క్వశ్చన్ చేయాలనిపిస్తుంది అనమాట. కానీ మనం క్వశ్చన్ చేసేంత పర్సన్ కాదు. సో ఫస్ట్ మీరు జాతకాలనే ప్రమోట్ చేయడం ఆపేసేయండి. ఎవరైతే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం సక్సెస్ అయితే చాలు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు కష్టం మీద బిల్డ్ చేసుకునే యూట్యూబర్స్ ఎవ్వరు ఇలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే వచ్చి ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న షార్ట్స్ పోస్ట్ చేస్తూ యూట్యూబ్లోకి వచ్చి కొంచెం సక్సెస్ అయి ఉంటారో సో వాళ్ళే ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నారు అనమాట. జాతకాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి,
వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను ఒక వీడియో కంపల్సరీగా చేస్తానన్నమాట. ఫస్ట్ ఇది జాతకాలకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఇదే చెప్తున్నాను. ఫస్ట్ మీ కష్టాన్ని నమ్ముకోవడానికి ట్రై చేయండి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండండి, సరిపోతుంది. మీరు ఒకటే క్వశ్చన్ చేయండి. ఆ జాతకాల యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఆ జాతకాల గురించి, ఆ గురువు గారు ఈ గురువు గారు అని చెప్తూ ఉన్నారు కదా, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి పరిష్కారం వాళ్ళనే అడగమనండి. ఎందుకంటే వాళ్ళకి చాలా గురువు గారు మంచి చెప్తారనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఎవరో ఒకరికి చిన్న చిన్న సమస్యలు వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఉంటాయి. ముందు వాళ్ళందరూ నెరవేర్చినాక, వాళ్ళందరి సమస్యలు అన్నీ తీరిపోయినాక అప్పుడు మీ ఫాలోవర్స్కి, మీ ఆడియన్స్కి చెప్పడానికి మీరు ట్రై చేయండి. అంతేగాని దయచేసి వచ్చి సక్సెస్ అయిపోయాం, ఇంకేముంది మనకు ప్రమోషన్స్ వచ్చేసేస్తాయి, ఈ ప్రమోషన్స్ మీద మనం బతికేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ అతిగా ప్రమోషన్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ ప్రమోషన్స్ చూసి కొనుక్కుంటాను చూడండి, మళ్ళాంటి వాళ్ళు ఖచ్చితంగా అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే, అదే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఉంటారు తప్పితే వీళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేరు. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళేమి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తూ ఉన్నారు కదా, సో మనం అంత పెద్దగా క్వశ్చన్ చేస్తే ఎవరైనా రివర్స్లో మన మీద పడిపోతారు. అది మనం అసలు ఎప్పటికీ తట్టుకోలేము. నా అన్వేషణ గారు కాబట్టి తట్టుకొని బతుకున్నారు, కానీ ఇంకొకళ్ళు అయితే అసలు ఛాన్సే లేదు. ఒకవేళ అలాగ మనం ఫైట్ చేయాలి అని బయటకు వచ్చినా కూడా ఇంట్లో మన అమ్మ నాన్న లేకపోతే మన హస్బెండ్ కాళ్ళు ఎరగొట్టి లోపలికి కూర్చోబెడతారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే మనం ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన పరిస్థితిలో మనం లేము. మనం చెప్పినా కూడా రివర్స్లో మన మీదే, మంచి చెప్పినా కూడా రివర్సే అవుతారు తప్పించి ఎవరూ నమ్మరు అనమాట. అసలు చాలామంది జనాలు కూడా ఎందుకు క్వశ్చన్ చేయరా అనిపిస్తుంది. ఎందుకనంటే ఎందుకు నమ్ముతున్నారు, గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? అసలు ఎవరో వచ్చి జాతకాలు చెప్తారు, మన లైఫ్ని ఏదో మార్చేస్తారు అని అంటే అసలు ఎలా నమ్ముతున్నారు మీరు? ఫస్ట్ అందులోనూ వాళ్ళెవరో చెప్తే అసలు జాతకాలు ప్రమోట్ చేయటం ఏంటి వింతగా పోతే? అసలు జాతకాలు ప్రమోట్ చేస్తున్నారంటే అసలు చదువుకున్న కాలంలో పిచ్చిగా ఉంది. నమ్మటం నమ్మకపోవటం ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి. నేను దాన్ని ఎప్పుడూ కాదన్ను. నేను నమ్ముతాను. అలా అని మీ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద రుద్దను అనమాట. మీకు సమస్య వస్తే ఎప్పుడైనా మీ కష్టాన్ని నమ్ముకోండి. మంచి దేవుణ్ణి ప్రేయర్ చేయడానికి ట్రై చేయండి. ఏ భగవంతుడిని నమ్ముకుంటే ఆ భగవంతుడిని ప్రార్థించడానికి ట్రై చేయండి. మీకు వీలైనంత ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని ఇలాంటివి చెప్పి నమ్మి విని మీరు మోసపోవద్దు. అసలు మీరు ఒక్కసారి క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా బెస్ట్ అనమాట. దెబ్బ కాపేస్తారు ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా. సో మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నాకు ఇలా చెప్పాలి అని ఎప్పటి నుంచో ఉందన్నమాట. కానీ నేను ఎప్పటి నుంచో స్కిన్ కేర్ మీద మీరు ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పినా కూడా అసలు ఎవ్వరు చూడటానికి చిన్న ఇంట్రెస్ట్ కూడా ఎవ్వరు చూపించలేదు. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమోషన్స్ అన్నీ చూసి, నేను ఎక్కువ మొబైల్ చూస్తూనే ఉంటాను కదా, ఇలాంటి ప్రమోషన్స్ అన్నీ చూసి ఏంటి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే యూట్యూబ్లోకి వస్తారు. ఏం రిచ్ ఫ్యామిలీస్ ఏం యూట్యూబ్లోకి వచ్చి మనం డబ్బులు యూట్యూబ్ మీదే సంపాదించేసేయాలి. సో ఇలా ఎవరు చాలా తక్కువ అనమాట. ఒకవేళ వచ్చిన కూడా వాళ్ళు రిచ్ లైఫ్ని చూపిస్తారు తప్పించి అంత తొందరగా యూట్యూబ్లోకి వచ్చేసి అది ఇది అని చెప్పరు. వాళ్ళ దగ్గర అంత టైం కూడా ఉండదు. ఓన్లీ వచ్చేది లోయర్ మిడిల్ క్లాస్ మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ క్లాసు అలాంటి వాళ్ళే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకుంటారు అనమాట ఎక్కువగా. సో అలా వచ్చి ఇలా సక్సెస్ అయ్యి ఇలాంటి చెత్త ప్రమోషన్స్ ఎందుకు చేస్తారని చెప్పి నాకు చాలాసార్లు అనిపించింది. కొన్ని బట్టల ప్రమోషన్స్ చూసినప్పుడు, కొన్ని జ్యువెలరీ ప్రమోషన్స్ చూసినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు మీకు అనిపిస్తుందో లేదో కూడా నాకు చెప్పండి. సో బట్టల ప్రమోషన్స్, జ్యువెలరీ ప్రమోషన్స్ అనేవి అవి ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరైనా ₹1 సంపాదించుకోవడానికి చేస్తారు, అంతేగాని ఎవరు ఫ్రీగా ఏం చేయలేరు కదా. అలాగని చెప్పి మోసపూరితమైనవి ఎప్పుడూ చేయొద్దు. అది చాలా ప్రమాదం. ఈరోజు కాకపోతే రేపైనా ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే అనమాట. సో అది గుర్తుపెట్టుకొని మీరు ప్రమోషన్స్ అనేవి చేయండి. మీరు కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటివి నమ్మి మీరు డబ్బుల్ని మోసపోకండి. వన్స్ మీ బయోడేటా కనుక వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు కదా. నిజంగా వాళ్ళ దగ్గర విద్య ఉంటే ఇలా ప్రమోషన్స్ చేయించుకునే పనే లేదు. హ్యాపీగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోటి పేరుతోటి ఫేమస్ అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న బిడిబిడి జ్ఞానాలతోటి ఇలా ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎలాగో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాగో గొర్రెల్లాగా అన్నిటికీ అలా ఊపి వింటారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వెళ్ళిపోయి పరిష్కరించుకుంటారు అనుకుంటారు. ఒక సమస్య 350 తోటే తీరిపోతే నిజం చెప్పాలంటే వాళ్ళు ఛార్జ్ చేసే 350 400, ఆ 350 400కే సమస్యలు అనేవి తీరిపోతే భూమి మీద ఎవరికి సమస్యలే ఉండవు. మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కష్టాలే ఉండవు. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఎలా మాట్లాడాను ఏంటి, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే సారీ. నేను అనుకున్నది మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను అనమాట మనస్ఫూర్తిగా. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో నా వీడియో మీ దాకా వస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మంచిగా అనిపిస్తే నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై గైస్.